అందరికీ నమస్కారం. చాలామంది మాకు వివాహ యోగ్యం ఉందా లేదా? ఎప్పుడు ఎంత తొందరగా జరుగుతుంది? అంటే వివాహం తొందరగా జరగటానికి మంచి భార్య, మంచి భర్త దొరకటానికి మేమేం చేయాలి? అంటే ఆధ్యాత్మిక పరంగా ఏం చేయాలని. విడిగా మామూలుగా మిగిలిన ఉపాయాలైతే నన్ను అడగరు కదా! నన్ను అడుగుతున్నారంటేనే ఆధ్యాత్మిక పరమైన వాటిల్లో మేము ఏం చదువుకుంటే మాకు మంచి మంచి భార్య, మంచి భర్త లభిస్తారు అని అడుగుతున్నారని అర్థం. మంచి భార్య రావాలంటే పురుషులు ఎవరిని ప్రార్థిస్తే మంచి భార్య దొరుకుతుంది? శచీదేవి గొప్ప భార్య అమ్మ. శచీదేవి నిజంగానే ఎంతోమంది భార్యలు ఉన్నప్పటికీ శచీదేవిని గొప్ప భార్య అని ఎందుకంటున్నానంటే మహాపతివ్రత, లలితా మాత భక్తురాలు. అది కాకుండా ఈవిడ ఒక దేవేంద్రుడు చేసినటువంటి ఒక దోషం వల్ల పదవి పోతే ఆ పదవి తిరిగి అతనికి వచ్చేదాకా కూడా ఈవిడ పరిశ్రమించి లలితామాత కాళ్ళు పట్టుకుని ఆ పదవి భర్తకి మళ్ళీ తిరిగి వచ్చేలాగా చేయగలిగింది. అంటే ఏంటి? భర్తకి పదవి పోతే మళ్ళీ తీసుకొచ్చినటువంటి గొప్ప శక్తివంతురాలు, మహాపతివ్రత, గొప్ప ఇల్లాలు. ధర్మ మార్గం తెలుసు, భక్తి మార్గం తెలుసు, పతివ్రత మార్గం తెలుసు. ఇంత గొప్ప ఇల్లాలు ఎవరికైనా ఇలాంటి ఇల్లాలు ఉండాలని కోరుకుంటుంది కదా. కనుక అలాంటి ఇల్లాలు కావాలంటే ఏం చెయ్యాలి? ఇది కోరిక. ఈ కోరికకి ఆవిడనే పూజిస్తూ దేవేంద్రాణి, ఆవిడ ఇంద్రాణి, శచీదేవి, దేవేంద్రాణి, ఇన్ని పేర్లు ఉన్నాయి ఆవిడకి. ఆవిడని పూజిస్తూ ఆవిడకి శ్లోకం అన్నమాట ఇది. ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని. దేవేంద్రాణి నీకు నమస్తు చేస్తున్నాను. నువ్వు ఎవరివి? దేవేంద్రుడికి ప్రియభామినివి. నమస్సు చేస్తున్నాను. వివాహం భాగ్యం ఆరోగ్యం శీఘ్రలాభంచ దేహిమే. నాకు వివాహ లాభం తొందరగా ఇవ్వమ్మా. అక్కడ అంటూ ఏమంటున్నాడు? వివాహ భాగ్యం ఆరోగ్యం అంటే అది ఆరోగ్యకరమైనటువంటి భాగ్యకరమైనటువంటి ఆ వివాహ లాభాన్ని నాకు తొందరగా ఇవ్వమ్మా అని శచీదేవిని పూజించటం. ఈ శచీదేవిని పూజిస్తూ ఇది చేయటం వల్ల తప్పనిసరిగా చక్కటి భార్య, మంచి భార్య, కొత్త లాభం కలుగుతుంది అనేటటువంటిది ఈ శ్లోకంలో మనకు తెలుస్తోంది. శచీదేవి లాంటి ఉత్తమ ఇల్లాలని పూజించటం ద్వారా మనకు కావాల్సినటువంటి గొప్ప ఇల్లాలని భార్యగా పొందేటటువంటి అవకాశం ఇవ్వమని పెళ్లి కావాలన్నటువంటి పురుషులందరూ ఈ కోరిక కోరుకోవచ్చు. ఈ యువకులందరూ ఈ కోరిక కోరుకుని ఈ పద్యం చదువుకోవచ్చు. ఈ శ్లోకాన్ని మీ పూజ గది దగ్గరికి వెళ్ళి అక్కడ శచీదేవి లేకపోయినా ఆ ఉన్నది మాతనే ఎవరుంటే అక్కడ ఆ మాతనే శచీదేవిగా భావిస్తూ లేకపోతే మనసులో శచీదేవిని సంస్మరించుకుంటూ ఈ శ్లోకం చదువుకుని కనీసం ఒక మండలం రోజుల పాటు చేయండి. ఏ దీక్ష చేసినా ఏదైనా ఓ మండలం పాటు చేయండి. ఆ చేసేటప్పుడు కూడా రోజుకి ఈ శ్లోకాన్ని 11 సార్లు చదువుకోండి. రోజుకు 11 సార్లు ఒక 41 రోజులు ఈ మంత్రాన్ని చదువుకుంటే చక్కగా పురుషులకి మంచి కన్య వివాహంలో భార్యగా దొరికే అవకాశం ఉంది. ఇక స్త్రీలు వారేం చెయ్యాలి? మరి వారికి కూడా మంచి పురుషుడు కావాలి కదా భర్తగా. అటువంటప్పుడు స్త్రీలు వారు ఏం చెయ్యాలి? దాని గురించి కూడా తెలుసుకుందాం. వివాహం కావాలని కోరుకునేటటువంటి అమ్మాయిలు చక్కటి భర్త కావాలి. ఆ భర్త వాళ్ళ మనస్సుకి రమింపజేసేలాగా ఉండాలి. మంచివాడు కావాలి. అటువంటి వారు కావాలి అని కోరుకునేటటువంటి వారు చక్కగా కాచాయిని వ్రతం చేసుకుంటే ఆ కాచాయిని వ్రతంతో పురుషులకే మరొక శ్లోకం కూడా ఉంది. మంచి స్త్రీ కావాలని కోరుకుంటున్నప్పుడు వారు పత్ని మనోరమాం దేహి మనోవృత్తానుసారిణి తారిణి దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం. ఇది శ్లోకం. అంటే ఏంటి? పత్ని ఎలాంటిది కావాలి? మనోరమాం, మనసుకి రమింపచేసేలాగా ఉండాలి. మనోవృత్తానుసారిణి, నా మనసును బట్టి తను కూడా చెల్లించేదిగా, అనుసరించేదిగా, నా మనస్సును అనుసరించేదిగా, నా మనసులో ఉన్న భావాన్ని బట్టి తను కూడా ప్రవర్తించేదిగా అలాంటి స్త్రీ కావాలి. అంతేనా? తారిణి, ఆవిడ నన్ను ఈ సంసార సాగరం నుంచి దుర్గ సంసార సాగరస్య కులోద్భవం అన్నారు. ఈ దుర్గ సంసార సాగరం ఉందే, దుర్గమం అంటే కష్టమైనటువంటి సంసార సాగరం నుంచి నన్ను తరింప చేయాలి, అంటే నన్ను దాటించాలి. కులోద్భవం, చక్కగా మా ఇంటికి ఒక మంచి మా వంశం ముందుకు పెరిగేలాగా చేయాలి. అటువంటి భార్యని కూడా నాకు ప్రసాదించు అని దేవతను కోరుకోవటం. ఇది చండీ సప్తశతిలో కనిపిస్తుంది శ్లోకం మనకి. ఇవి చదువుకుంటూ ఉంటే ఏది చేసినా ఒక రోజుకో 11 సార్లు, చిన్న శ్లోకాలే కనుక 11 సార్లు చదువుకోవటానికి మీకు 5-10 నిమిషాలు కూడా పట్టదు. ఆ తర్వాత ఒక మండలం రోజులు
చక్కటి భార్య రావాలంటే కొంచెం కష్టపడాలి కదా. వేరే ఇతర సాంసారికమైనటువంటి ఆ ప్రయత్నాలన్నీ మీరు చేస్తూనే ఉంటారు. మామూలుగా లౌకికంగా ఏం చేయాలో, ఆధ్యాత్మికపరంగా ఏం చేయాలో చెప్తున్నా నేను. కనుక చక్కగా మనసు పెట్టి శచీదేవిని, దేవి సప్తశతిలోని దుర్గాని తలుచుకుంటే చక్కటి భార్యలు లభిస్తారు. పురుషులు వారు కోరుకున్నటువంటి, వారికి సహకరించేటటువంటి, వారి మనసుకి నచ్చేటటువంటి, వారు మెచ్చేటటువంటి భార్యలు లభిస్తారు. ఇంకా స్త్రీలకి వీరేం చెయ్యాలి? ఈ స్త్రీలకి బాగా చక్కగా చెప్పినటువంటిది కాత్యాయని వ్రతం. ఈ కాత్యాయని వ్రతం మొట్టమొదట రుక్మిణీదేవి చేసింది శ్రీకృష్ణుడి కోసం. శ్రీకృష్ణుడిని వివాహం చేసుకోవాలని, ఆ శ్రీకృష్ణుడే తన పతిగా రావాలని, ఆ శ్రీకృష్ణుడు ఎంత అందగాడో, ఎంత మన్మోహనో తెలుసు కదా అందరికీ. అటువంటి మన్మోహనుడైనటువంటి ఆ పతిని పొందాలని, అటువంటి గొప్ప యోధుడిని పతిగా పొందాలని రుక్మిణీదేవి కాత్యాయని వ్రతం చేసింది. ఈ కాత్యాయని వ్రతం కూడా చక్కగా ఒక 4 రోజుల పాటు చేస్తారు దీన్ని. ఆ 4 రోజుల పాటు దీన్ని ధనుర్మాస సమయంలో చేస్తూ ఉంటారన్నమాట ఈ వ్రతాన్ని అందరూ. ఆ ధనుర్మాస వ్రతం కూడా ఇదే. తర్వాత గోదాదేవి చేసింది ఈ వ్రతాన్ని. చక్కగా రంగనాథుడు అంతటి వాడిని భర్తగా పొందింది. రుక్మిణీదేవికి శ్రీకృష్ణుడు దొరికితే గోదాదేవికి రంగనాథుడు భర్తగా లభించాడు. ఈ రకంగా ఇటువంటి గొప్ప మంచి ఫలితాలు ఉన్నటువంటి వ్రతం ఇది. ఈ కాత్యాయని వ్రతం ఎలా చేయాలో మీ ఇంటి పురోహితుడిని అడిగి తెలుసుకుని చక్కగా ఒక మంచి సమయంలో మొదలుపెట్టి, ధనుర్మాసం అయితే మరీ మంచిది. కానీ ధనుర్మాసం అంటే మళ్ళీ ఇన్నాళ్ళు ఆగాలి కదా అని అనుకునేవారు చక్కగా ఈ వ్రతాన్ని చేస్తే, మనకి ఈ వ్రతం చేసి గెలుపొందిన వారు, ఈ వ్రతం చేసి ఫలితాన్ని సాధించిన వారు రుక్మిణి, గోద, అంతకంటే గొప్పవారు ఎవరు కావాలి? అటువంటి ఉదాహరణలు దృష్టిలో పెట్టుకుని చక్కగా కాత్యాయని వ్రతం చేసుకుంటే కాత్యాయని కృష్ణుడికి దగ్గర చేస్తుంది. కాత్యాయని అంటే కచ్చుడనే మహర్షి కూతురు, దుర్గా రూపం ఈవిడ. నవదుర్గల్లో ఒక రూపం కాత్యాయని. కనుక ఆ కాత్యాయని మాత వ్రతం చేసుకుంటే కావలసిన చక్కటి అందమైన, మనసుకు నచ్చిన, మనసుకు మెచ్చిన, గొప్ప పరాక్రమవంతుడైన, నలుగురు గౌరవించేటటువంటి భర్త లభిస్తాడు. కనుక స్త్రీలైతే కాత్యాయని వ్రతం చేసుకోండి, పురుషులైతే చెప్పినటువంటి శ్లోకాలు చదువుకోండి. మంచి సహచరుడు, సహచరి దొరికి సుఖపడతారు జీవితంలో.